హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. ఈరోజు కథ రాంగ్ నెంబర్ రచించిన వారు మహితారెడ్డి గారు. ఇక కథలోకి వెళ్తే, శృతి తన ఫ్రెండ్ అను ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. అను జాబ్ చేస్తుంది. శృతికి ఇంకా జాబ్ రాలేదు. జాబ్ సెర్చింగ్లో ఉంది. అను ఆఫీస్లోనే శృతికి జాబ్ చూస్తుంది. ఇద్దరూ కలిసి అను ఆఫీస్కి వెళ్తారు. అక్కడ ఇంటర్వ్యూలో శృతి సెలెక్ట్ అవుతుంది. 2 రోజుల్లో జాయినింగ్కు రమ్మన్నారు. 2 రోజుల తర్వాత ఇద్దరూ కలిసి జాబ్కి వెళ్తారు. అలా 10 రోజులు గడుస్తాయి. ఒకరోజు ఆఫీస్ నుంచి వస్తుంటే దారిలో ఒక చిన్న బ్యాగ్ శృతికి దొరుకుతుంది. అందులో మెడిసిన్స్, ఒక పర్సు ఉన్నాయి. శృతికి అనుకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే అందులో మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరిదైనా ఎమర్జెన్సీ కావచ్చు అని బాధపడుతుంటారు. దాంట్లో మెడికల్ బిల్ చూసి షాప్ దగ్గరికి వెళ్తారు. కానీ ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్తాడు. సరే అని వీళ్ళు ఇంటికి వచ్చేస్తారు. అంతా చెక్ చేసిన తర్వాత పర్సులో ఒక ఫోన్ నెంబర్ దొరుకుతుంది. శృతి ఆ నెంబర్కి మెసేజ్ చేస్తుంది. మెడిసిన్స్ నాకు దొరికాయి అని మెసేజ్ చేసింది. కానీ అప్పటి వరకు మెసేజ్ రాలేదు. తెల్లవారినాక ఆఫీస్కి టైం అవుతుంది అని హడావిడిలో వెళ్తున్నారు. శృతికి మెసేజ్ వస్తుంది. హాయ్ అని పెట్టి, ఆ మెడిసిన్ నావే, మీరు ఎక్కడున్నారో చెప్తే వస్తాను అన్నాడు. ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నానండి, ఈవినింగ్ కలవండి అని మెసేజ్ చేస్తుంది. అతను ఎక్కడ కలవాలో మెసేజ్ చేస్తాడు. ఈవినింగ్ అయ్యాక శృతి అతడు చెప్పిన ప్లేస్కు వెళ్ళింది. కానీ అతడు రాలేదు. ఇంటికి వెళ్ళాక శృతి ఫోన్కి మెసేజ్ వస్తుంది. మీరు ఎందుకు రాలేదు అని. వచ్చాను కానీ మీరు లేరు అని చెప్పింది. అప్పుడు అతను అన్నాడు, కాఫీ షాప్ వెనక వైపు ఉన్నాను అని. నేను ముందట వైపు నిలబడ్డాను అంది. అప్పుడు అతను కోపంగా మెంటల్ అని అంటాడు. శృతికి కోపం వచ్చి నువ్వే మెంటల్ అని తిట్టి ఫోన్ పక్కకి విసిరేస్తుంది. అతడికి కూడా కోపం వచ్చి నా మెడిసిన్ నాకు మర్యాదగా తెచ్చి ఇవ్వు అంటాడు. తర్వాత శృతి మెసేజ్ చూసుకుంటుంది. ఎక్కడ పడేసుకున్నావో అక్కడే వెతుక్కోపో అని మెసేజ్ చేసింది. 2 రోజులు అయినా శృతి మెసేజ్ చేయదు. అతని దగ్గర నుంచి కూడా మెసేజ్ రాదు. కానీ శృతి అనుకుంటుంది, మెడిసిన్ కదా అని మళ్ళీ ఒకసారి మెసేజ్ చేస్తుంది. అక్కడ నుంచి వెంటనే రిప్లై వస్తుంది. నాది నాకు దొరికింది అని రిప్లై ఇస్తాడు. అదేంటి, నా దగ్గరే ఉన్నాయి కదా అంది. నేను హాస్పిటల్లో మర్చిపోయినాను, మీకు దొరికింది వేరే వాళ్ళది అని అంటాడు. అప్పుడు తనకు దొరికిన పర్స్ చూసుకుంటుంది. అందులో లాస్ట్లో ఉండాల్సిన నెంబర్ 6కి బదులుగా 9గా సేవ్ చేసుకుంది. ఇది రాంగ్ నెంబర్కి పోయింది. ఇక్కడ ఆ శృతికి దొరికిన పర్సులో ఫోన్ నెంబర్ ఉంటుంది. రాంగ్ నెంబర్ ద్వారా కలిసిన వ్యక్తికి కూడా మెడిసిన్ బిల్లులో ఫోన్ నెంబర్ ఉంటుంది. కానీ శృతి ఒక నెంబర్ తప్పుగా డయల్ చేయడం వల్ల ఆ మెసేజ్ ఆ అబ్బాయికి వెళ్తుంది. ఆ అబ్బాయి అనుకుంటాడు మెడికల్ బిల్లు మీద నెంబర్తో చేసింది అని. కానీ శృతి పర్సులో ఉన్న నెంబర్ లాస్ట్ నెంబర్ తప్పుగా సేవ్ చేసుకుంటుంది. రాంగ్ నెంబర్ అబ్బాయి పేరు అర్జున్. మరుసటి రోజు కరెక్ట్ నెంబర్కి డయల్ చేసింది. ఒక ఆమె ఫోన్ లిఫ్ట్ చేసింది. శృతి ఆమెకు మీ మెడిసిన్ మాకు దారిలో దొరికాయి అండి అని చెప్తుంది. అవునా అని ఏమీ అనుకోకుండా మా ఇంటి అడ్రస్ చెప్తాను, తెచ్చి ఇవ్వండి అని అడుగుతుంది. శృతి సరే అని ఆఫీస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆమె చెప్పిన ఇంటి అడ్రస్కి వెళ్ళి మెడిసిన్ ఇచ్చి వస్తుంది. అతడు కూడా మెడిసిన్స్ హాస్పిటల్లో మర్చిపోతాడు. అదే కావచ్చు అనుకుని మెసేజ్ చేస్తాడు. శృతికి అప్పుడు అర్థమైంది అతడు వేరే, ఈ నెంబర్ వేరే అని. ఒక 10 రోజుల తర్వాత శృతి ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తుంది. అక్కడి నుంచి రిప్లై రాదు. నైట్ 10 తర్వాత మెసేజ్ వస్తుంది. నాకెందుకు మెసేజ్ చేశావని. శృతి అప్పటికే పడుకొని ఉంటుంది. మరుసటి రోజు ఉదయం లేవగానే శృతి మెసేజ్ చూసుకుంటుంది. ఆ మెసేజ్ చూసిన తర్వాత ఏమని చెప్పాలో అర్థం కాలేదు. ఇది రాంగ్ నెంబర్ అయినప్పుడు నాకెందుకు చెప్పలేదు అని మెసేజ్ పెట్టింది. అప్పుడు అతను నా నెంబర్కి చేసావనుకున్నా, నేను కూడా హాస్పిటల్లో మెడిసిన్ మర్చిపోయాను, మెడికల్ స్లిప్ అయిన నెంబర్ చూసి మెసేజ్ చేసావు అని అనుకున్నాను అని మెసేజ్ చేస్తాడు. శృతి సరే అని బాయ్ చెప్పేస్తుంది. అర్జున్ కూడా ఓకే అంటాడు. 1 వీక్ తర్వాత అర్జున్ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. హాయ్ ఎలా ఉన్నావు అని. శృతి చూసుకొని హాయ్ అని చెప్పింది. ఫైన్ అని రిప్లై ఇచ్చింది. అర్జున్ మామూలుగా మెసేజ్ చేస్తున్నాడు. కానీ శృతి ఏదో పరధ్యానంలో ఉంటూ మెసేజ్ చేస్తుంది. అర్జున్
ఎందుకు డల్గా ఉన్నావు అని మెసేజ్ చేస్తాడు. ఏమీ లేదండి, మామూలుగానే ఉన్నాను అని మెసేజ్ చేస్తుంది. అర్జున్ మళ్ళీ మెసేజ్ చేస్తాడు. శృతి అంటుంది, ఆఫీస్లో ఉన్న వర్క్ టెన్షన్ అంతే అని మెసేజ్ చేస్తుంది. అర్జున్ సరే అంటాడు. అర్జున్, శృతి ఇద్దరూ అప్పుడప్పుడు మెసేజ్ చేసుకుంటున్నారు. కానీ అది వాళ్ళకు అలవాటుగా అయిపోతుంది. ఒకరోజు మెసేజ్ రాకపోయినా ఇద్దరికి ఏదోలా ఉంటుంది. అర్జున్ ఒకరోజు కోపంగా ఉంటాడు. శృతి నుంచి మెసేజ్ రాదు. చాలా చిరాగ్గా ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. 2 రోజులు అయినాక శృతి నుంచి మెసేజ్ వస్తుంది. ఎందుకు నాకు మెసేజ్ పెట్టలేదు అని తిడతాడు. నేను ఊరు వెళ్ళాను అంటుంది. నాకు మెసేజ్ చేసి వెళ్ళొచ్చు కదా అంటాడు. టైం కుదరలేదు. దానికి అర్జున్కి ఇంకా కోపం ఎక్కువైంది. ఎందుకంత కోపం అని శృతి మెసేజ్ చేస్తుంది. ఎందుకు వెళ్ళావు ఇంటికి అని మెసేజ్ చేస్తాడు అర్జున్. అమ్మ వాళ్ళు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని అంటుంది. అర్జున్కు ఏదోలా అనిపించింది. నచ్చాడా అని మనసులో వెటకారంగా అనుకుంటూ మెసేజ్ చేస్తాడు. అప్పుడు శృతి, ఇప్పుడే పెళ్లి చేసుకోను అని చెప్పి వచ్చాను అని మెసేజ్ చేస్తుంది. అర్జున్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏదోలా ఉంది అర్జున్కి మెసేజ్ చేయకపోతే. కానీ ఇద్దరి మనసులో ఏముందో ఎవరు బయటపడరు. ఇద్దరికి బయట కలుసుకోవాలని కానీ ఫోన్లో ఫొటోస్ చూసుకోవాలని కానీ అనిపించలేదు. ఇద్దరు పోట్లాడుకుంటూ మెసేజ్లు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎంత లోతుకు వెళ్ళారన్నది వాళ్లకు అర్థం కావట్లేదు. 2 రోజులు మెసేజ్ లేకుంటే అప్పుడే ఇద్దరికీ తెలిసింది మెసేజ్లు ఎంత బాండింగ్ అయ్యామో అన్నది. అర్జున్ మెసేజ్ చేస్తాడు, మనం ఒకసారి కలుద్దామా అని. కానీ శృతి వద్దంటుంది. ఎందుకంటే కలిసిన క్షణం మనిద్దరికీ నచ్చకపోతే విడిపోవాల్సి వస్తుంది. ఇలా మెసేజ్లలోనే పలకరింపులు చాలా బాగున్నాయి. మన ఇద్దరం ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాము. ఇలా ఎన్ని రోజులు నడుస్తుందో చూద్దాం అని మెసేజ్ చేస్తుంది. శృతికి కూడా కలవాలని ఉంది. కానీ మనసును చంపుకొని అర్జున్కి అలా మెసేజ్ చేస్తుంది. ఈ పరిచయం ఎక్కడి వరకు పోతుందో ఇద్దరికీ అర్థం కాలేదు. ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాళ్ళు రోజు మెసేజ్లు చేసుకుంటూనే ఉన్నారు. అర్జున్కి శృతిని చూడాలని కోరిక బాగా పెరిగిపోతుంది. శృతి ఏమనుకుంటుందో అని మనసులో అనుకుంటాడు. తన రూపం ఎలా ఉన్నా పెళ్లి చేసుకోవాలని బలంగా అనుకుంటాడు. శృతి మనసులో ఏముందో అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఒకరోజు శృతికి మెసేజ్ చేస్తాడు అర్జున్. నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావో చెప్పు అని. శృతి ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తుంది. ఏమీ లేదు, మామూలే అని మెసేజ్ చేస్తుంది. అర్జున్కి కోపం వస్తుంది. సరే అయితే నాకు మెసేజ్ చేయకని చెప్పి వెళ్ళిపోతాడు. శృతికి బాధగా అనిపిస్తుంది. కానీ తను ఏం చేయలేని పరిస్థితి. తన మనసులో మాట బయటికి చెప్పదు. ఆయన ఎవరు, ఎలాంటి వాడో, ఎవరు ఏంది తెలుసుకోకుండా తన నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఒక రాంగ్ నెంబర్ ద్వారా 8 నెలల నుంచి మెసేజ్లతో ఎలా దగ్గర అవుతాము అని, ఇది ప్రేమనా లేక ఆకర్షణనా సందిగ్ధంలో ఉంటుంది. 2 రోజులైనా అర్జున్ దగ్గర నుంచి మెసేజ్ రాదు. శృతికి ఏదోలా ఉంటుంది. తను మెసేజ్ చేయాలంటే ఎందుకో ఇది ఇంతటితో వదిలివేద్దాం అని నిర్ణయించుకుంటుంది. అర్జున్కి అక్కడ పిచ్చెక్కిపోతుంది. శృతి మనసులో ఏముందో తెలుసుకోలేకపోతున్నాడు. అడిగిన సమాధానం సరిగ్గా చెప్పడం లేదు. మెసేజ్ రావడం లేదు. అందుకే అర్జున్ కోపంగా మెసేజ్ చేయకుండా అలానే ఉన్నాడు. అర్జున్ అనుకున్నాడు, నిజమైన ప్రేమ అయితే శృతి నన్ను ఇష్టపడితే వారం 10 రోజులలో తనే మెసేజ్ చేస్తుంది, లేకుంటే నన్ను మర్చిపోతుంది అని నిర్ణయించుకుంటాడు. శృతి ఉండలేకపోతుంది. ఇప్పుడు ఏ మెసేజ్ వచ్చినా అర్జున్ దగ్గర నుంచే అనుకుంటుంది. మనసు చంపుకొని రోజులు గడిపేస్తూ ఉంది. శృతి, అను ఇద్దరూ కలిసి వాళ్ళ కంపెనీ నుంచి పార్టీకి వెళ్తారు. అక్కడికి వేరే కంపెనీ నుంచి కూడా కొంతమంది పార్టీకి వస్తారు. శృతి, అను ఇద్దరూ కలిసి అందరికీ పరిచయం చేసుకుంటారు. కానీ అక్కడికి అర్జున్ కూడా వస్తాడు వేరే కంపెనీ నుంచి. ఇద్దరికి ఎవరికి ఎవరో తెలియదు కాబట్టి గుర్తుపట్టరు. కానీ వారి మనసులో మాత్రం ఏదో తెలియని అలిచడి మొదలవుతుంది. ఇద్దరికీ అర్థం కాదు. ఎందుకో మనసు ఏదో ఆరాటపడుతూ ఏదో కోరుకుంటుంది. శృతి అంతమందిలో ఎందుకు నాకే ఇలా అవుతుంది అనుకుంటుంది. అర్జున్ పరిస్థితి కూడా అలాగే ఉంది. మనసులో ఏదో తెలియని అలచడి, ఎవరినో కోరుకుంటోంది. మనసు ఎవరికో దగ్గరగా కలవాలని ఆరాటపడుతోంది. అతనికి కూడా తెలియదు అతని మనసు ఎవరి కోసమో ఎదురు చూస్తోంది. అలా ఇద్దరు ఎదురుపడినా కానీ గుర్తుపట్టరు. ఇది ఇద్దరి మనసులు మాత్రం గ్రహిస్తాయి, కోరుకుంటాయి కలవాలని. కానీ కలుసుకోలేకపోతారు. అలా
అందరూ పార్టీ అయిపోయాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక అనుతో చెప్తుంది, నైట్ పార్టీలో నా మనసు ఎందుకో కలవరమై ఏదో అలజడి ఎవరినో కలుసుకోవాలని అనిపించింది అని అంటుంది. అను అంటుంది, నీ రాంగ్ నెంబర్ అబ్బాయి వచ్చాడేమో అక్కడికి అని చెప్తుంది నవ్వుకుంటూ. అర్జున్ అక్కడికి ఎందుకు వస్తాడు, రాడు అని మనసులో అనుకుంది. కానీ వస్తే బాగుండు అని ఆలోచిస్తుంది. అర్జున్కి కూడా రాత్రి పార్టీలో మనసు అలజడిగా అనిపిస్తుంది. నా మనసులో స్థానం శృతికి మాత్రమే ఉంది, శృతి వచ్చిందేమో అని ఆలోచిస్తూ అలానే పడుకుంటాడు. ఒకరోజు అర్జున్ హాస్పిటల్కి వెళ్తాడు వాళ్ళ నానమ్మని తీసుకొని చెకప్కి. ఆ రోజు అనుకోకుండా శృతి అను ఇద్దరు హాస్పిటల్కి వస్తారు. అను కాలుకి కొంచెం దెబ్బ తగులుతుంది. శృతి హాస్పిటల్కి తీసుకొని వస్తుంది. ఎదురుగా అర్జున్ వస్తున్నాడు, అటు నుంచి శృతి వస్తుంది. కానీ ఒకరికొకరు తెలియదు. శృతి అర్జున్ పక్క పక్కన వచ్చేసరికి వాళ్ళిద్దరి గుండెలు వేగంగా కొట్టుకుంటాయి. ఇద్దరు చేతులు గుండెల మీద వేసుకుంటారు. ఇద్దరు ఎదురెదురుగా చూసుకొని వెళ్ళిపోతారు. శృతి ఎందుకో వెనుకకు తిరిగి అతడిని చూసి వెళ్ళిపోతుంది. అర్జున్ కూడా చూస్తాడు. కానీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. శృతి అనుని డాక్టర్కు చూపించి కాలుకి పట్టీ వేయిస్తుంది. హాస్పిటల్ మెట్లు దిగుతుంటే అదే టైంలో అర్జున్ కూడా వాళ్ళ నానమ్మని తీసుకొని వస్తున్నాడు. ఇద్దరు వెళ్తున్నారు కానీ వాళ్ళ మనసులో అలజడి, అవేమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అలా 15 రోజులు గడిచాయి. అయినా మెసేజ్ చేసుకోరు. కానీ ఇద్దరు మనసులు కోరుకుంటున్నాయి కలవాలి అని. అయినా కానీ మొండిగా మెసేజ్లు చేసుకోవడం లేదు. రోజు శృతి ఏడుస్తూనే ఉంది అర్జున్ కోసం. ఏ మెసేజ్ వచ్చినా తానే చేశాడేమో అన్నట్టుగా చూస్తుంది. ఇదంతా చూస్తున్నాను అర్జున్కి మెసేజ్ చేయమని చెప్తుంది. అయినా వినలేదు. నీ మనసులో మాట చెప్పు అని అను శృతితో అంటుంది. అప్పుడు శృతి అనుతో ఏమని చెప్పాలి, ఇష్టపడ్డాను అని చెప్పాలా, ప్రేమించానని చెప్పాలా, ఎవరు ఎలాంటి వారో తెలియదు, ఈ మెసేజ్ల వల్ల ఎంతమంది జీవితాలు ఆగమయ్యాయో తెలుసా, ఇది కరెక్టా తప్పా అన్నది మనకు తెలియదు. మన ప్రేమ మీద ఉన్న గౌరవంతో మనకు కరెక్ట్గా అనిపిస్తుంది. కానీ మన తల్లిదండ్రులకి తప్పుగా అనిపిస్తుంది. మనం చెప్పినా వాళ్ళు వినరు అని ఏడుస్తూ అంటుంది. మరిప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నావని నాకు ఏమీ అర్థం కావడం లేదు అంటుంది శృతి. శృతి అయినా అర్జున్ అయినా ఫోన్ నెంబర్తో ఇద్దరి అడ్రస్లు తెలుసుకోవచ్చు. కానీ ఇద్దరూ అలా చేయరు. ఇష్టపూర్వకంగా ఒకరోజు కలవాలని, కలిస్తే పెళ్లి చేసుకునే విధంగా కలుసుకోవాలని అనుకుంటారు. ఇద్దరి మనసులో అలానే ఉంటుంది. ఒకరు అనుకున్నది ఒకరికి తెలియదు. కానీ ఇద్దరి అభిప్రాయాలు మాత్రం కలుస్తాయి. ఒకరోజు శృతి వాళ్ళ ఆఫీస్లో మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్కి అర్జున్ కంపెనీ వాళ్ళు కూడా అటెండ్ అవుతారు. ఇద్దరు ఒకటే వరుసలో కూర్చుంటారు. కానీ వాళ్ళకు మీటింగ్ మీద దృష్టి ఉండదు. వాళ్ళ మనసులో రేగి అలచడిని వెతుక్కుంటున్నారు. అను శృతిని తీసుకుని వెనుక వైపు నుంచి వెళ్తుంది. ముందు డోర్ కాడ అర్జున్ ఎదురు చూస్తున్నాడు. అర్జున్ ఎంత చూసినా ఎవరూ రారు. నిరుత్సాహంతో అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పటికే వారిద్దరూ మెసేజ్ చేసుకోక 2 నెలలు అవుతుంది. అర్జున్ అనుకుంటాడు, నేనంటే శృతికి ఇష్టం లేదేమో అని, అందుకోసమే నాకు మెసేజ్ చేయడం లేదు అని. శృతిని మర్చిపోవాలి అనుకుంటాడు. కానీ మర్చిపోలేకపోతున్నాడు. శృతి ఎప్పటిలాగానే జాబ్కి వెళ్ళి వస్తూ ఉంటుంది. ఇద్దరు దాదాపుగా ఆఫీస్ మీటింగ్లో నైనా ఎక్కడైనా కలుసుకుంటూనే ఉన్నారు. కానీ ఎవరూ గుర్తుపట్టడం లేదు. అర్జున్ అనుకుంటాడు శృతికి కాల్ చేయాలని. కానీ ఇన్ని రోజుల ప్రేమ ఒక కాల్తో పోతుంది అని శృతి వ్యక్తిత్వానికి నేను అడ్డురాను అని అనుకుంటాడు. ఒకరోజు శృతికి బాగా జ్వరం వస్తుంది. అను హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. డాక్టర్కి చూపించి ఇంటికి తీసుకువస్తుంది. నిద్రలో శృతి అర్జున్ అని కలవరిస్తుంది. ఏం చేయాలో అనుకి అర్థం కాలేదు. కానీ తనకు తెలియకుండా నేను కాల్ చేయను అనుకుంటుంది. 2 డేస్ తర్వాత శృతి కొంచెం మామూలు అవుతుంది. అను శృతిని తీసుకొని మళ్ళీ చెకప్కి వెళ్తుంది. అక్కడ శృతికి మనసు అలచడిగా అనిపిస్తుంది. ఇక్కడే అర్జున్ ఉన్నాడని అనుకుంటుంది. ఇన్ని రోజులు ఇవి నేను గమనించలేదు. నా చుట్టే ఉంటున్నాడు. కానీ నేను తెలుసుకోలేకపోతున్నాను అని ఏడుస్తుంది. అర్జున్ వాళ్ళ ఫ్రెండ్కు యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి తీసుకుని వస్తాడు. శృతి పక్క నుంచే అర్జున్ వెళ్తున్నాడు. అర్జున్ సడన్గా ఆగుతాడు. ఎందుకో వెనుకకు తిరిగి చూస్తాడు. శృతి కూర్చొని ఏడుస్తుంది. తన మనసు ఎందుకో ఆమె దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తుంది. అర్జున్ మెల్లగా శృతి దగ్గరికి వెళ్తాడు. శృతి ఎవరా అని తల పైకెత్తి చూస్తుంది. ఇద్దరు
కళ్ళతో చూసుకుంటున్నారు, మనసుతో మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకరికొకరు గుర్తుపట్టడం లేదు. అర్జున్ మీ పేరేంటి అని అడుగుతాడు. శృతి చెప్పడానికి సంకోచిస్తుంది. ప్లీజ్ చెప్పండి మేడం అని అంటాడు. శృతి అని చెప్తుంది. అర్జున్ సడన్గా షాక్ అవుతాడు. నా మనసు నిజమే చెప్పింది. శృతిని చూసి ఎందుకు మీరు ఏడుస్తున్నారు అని అడుగుతాడు. ఇంతలో తన ఫ్రెండ్ అను వస్తుంది అక్కడికి. అను చెప్తుంది ఒక పిచ్చోడు కోసం ఏడుస్తుంది అని. ఎందుకు అంటే ఒక పరిచయం లేని వ్యక్తి కోసం మెసేజ్ల ద్వారా పరిచయం పెంచుకొని మనసు నిండా నింపుకొని అటు దూరం కాలేక ఇటు దగ్గర కాలేక ఏడుస్తుంది అని చెప్తుంది. అప్పుడు అర్జున్ సంతోషంతో శృతిని హగ్ చేసుకుంటాడు. అను, శృతి ఇద్దరూ షాక్ అవుతారు. శృతి కోపంతో అర్జున్ని తోసేస్తుంది. నువ్వు ఎవరో తెలియని వ్యక్తివి, నన్ను హగ్ చేసుకుంటావా అని కోపంతో చెంప పగలకొడుతుంది. అప్పుడు అర్జున్ నవ్వుతూ నేనెవరో నీ మనసును అడుగు చెప్తుంది అని అంటాడు. శృతికి ఏమీ అర్థం కాదు. అర్జున్ శృతి మనసులో ఏముందో తెలుసుకోవాలని నీ మనసులో ఎవరూ లేరా అని అడుగుతాడు. లేరు అని అంటుంది శృతి. లేనప్పుడు ఇంతలా ఎందుకు బాధపడుతున్నావు, హ్యాపీగా ఉండొచ్చు కదా అని అడుగుతాడు. శృతి అంటుంది అయినా నా పర్సనల్ విషయాలు మీకెందుకు అని కోపంగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అర్జున్ సడన్గా ఆమె చేయి పట్టుకొని ఆపుతాడు. నేనెవరో నీ మనసుకి ఇంకా తెలియలేదా అన్నాడు. అప్పుడు శృతి ఆలోచించి ఎవరు నువ్వు అని అడుగుతుంది. నీ మనసును అడుగు అని మళ్ళీ అంటాడు. ముందు చెప్పు అంటుంది. నా పేరు అర్జున్ అంటాడు. ఎంతో సంతోషంతో దగ్గరకు రావాలి అనుకుంటుంది. కానీ ఆలోచించి అక్కడే ఆగిపోతుంది. అర్జున్ అంటాడు నమ్మకం లేదా, అయితే ఫోన్ చూడు, నేను మెసేజ్ చేస్తాను అంటాడు. మెసేజ్ చేస్తాడు. రాంగ్ నెంబర్ అర్జున్ అని మెసేజ్ చేస్తాడు. అప్పుడు శృతి మెసేజ్ చూసుకొని మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను కూడా మెసేజ్ చేస్తుంది రాంగ్ నెంబర్ శృతి అని. కానీ శృతి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. ఎందుకంటే ఈ పరిచయాన్ని వదిలేయాలి అనుకుంది. నాకు ఇష్టం లేదని చెప్తుంది. కోపంగా అర్జున్ శృతి చెయ్యి పట్టుకొని శృతి చెంప మీద లాగిపెట్టి కొడతాడు. అసలే నీరసంగా ఉన్న శృతి కింద పడిపోతుంది. అను వచ్చి లేపుతుంది. అప్పుడు అర్జున్ అంటాడు ఇంత ప్రేమ పెట్టుకొని నన్ను దూరంగా ఎందుకు పెడుతున్నావని అడుగుతాడు. శృతి అంటుంది ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. నేను నమ్మినా మా పేరెంట్స్ నమ్మాలని లేదు. మనం ఇద్దరం ఇంతటితో దూరంగా ఉంటే మంచిది. అర్జున్ కోపంతో శృతి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు పెళ్లి చూపుల్లో 2 నిమిషాలు చూసినందుకే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. 10 నెలల నుంచి మెసేజ్ చేసుకుంటున్నాం. ఒక్కసారి కూడా కాల్ చేసుకోలేదు, కలవలేదు, మాట్లాడుకోలేదు, ఫోటో కూడా చూసుకోలేదు. అలాంటిది మనది ప్రేమ కాదా అన్నాడు అర్జున్. అర్జున్ అంటాడు నేనంటే ఇష్టం ఉన్నదా లేదా ఒకటే మాట అని చెప్పు. మీ తల్లిదండ్రులతో నేను మాట్లాడతాను. నువ్వు ఒప్పుకుంటే మనం కొన్ని రోజులు కలుసుకుందాం. మన గురించి ఇంకా పూర్తిగా తెలుస్తుంది. నువ్వు నన్ను మనసులో పెట్టుకొని వేరే వారిని పెళ్లి చేసుకుంటే సుఖపడగలవా అని అడుగుతాడు. మెసేజ్ చేసుకున్న వారి జీవితాలు ఇలానే ఉన్నాయి. ఒకరిని ఇష్టపడి ఇంకొకరిని పెళ్లి చేసుకొని వారి జీవితాలు బలి చేస్తున్నారు. ఎదురించి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటే విడాకులు అనేవి తక్కువగా జరుగుతాయి. అర్జున్ చెప్తూ శృతిని సముదాయిస్తున్నాడు. శృతికి అర్జున్ ఎంత చెప్పినా భయం ఇస్తుంది. తన తల్లిదండ్రులు ఏమంటారో అని. అందరూ అలా చేయరు కదా, రాంగ్ వేలో కలిసాము కానీ ఇది నిజం చేసుకుందామని అంటాడు. అర్జున్ శృతికి నచ్చజెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. శృతి అను ఇంటికి వెళ్ళిపోతారు. మరునాడు అర్జున్ శృతికి కాల్ చేస్తాడు. కాల్లో శృతి మాట్లాడుతుంది. మనసులో చాలా హ్యాపీగా ఉంటుంది. శృతి ఒకసారి కలుద్దాం అంటాడు. ఆ రోజు ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక కాఫీ షాప్లో శృతి అర్జున్ కలుస్తారు. అర్జున్ శృతికి మీ అమ్మ వాళ్ళతో చెప్పు, నేను మా పేరెంట్స్తో చెప్తాను అని అంటాడు. శృతి భయపడుతుంది. శృతి నెల రోజులు టైం కావాలి అని అడుగుతుంది. అర్జున్ సరే అంటాడు. అయితే మా పేరెంట్స్ని తీసుకొని వచ్చి నేను మాట్లాడిస్తా అంటాడు. శృతి సరే అంటుంది. ఇద్దరు కాఫీ తాగి వెళ్ళిపోతారు. 1 వీక్ ఒకసారి శృతి అర్జున్ కలుసుకుంటున్నారు. రాను రాను శృతిలో భయం పోయింది. సరదాగా హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. శృతికి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ వస్తుంది రమ్మని. వెంటనే శృతి బయలుదేరుతుంది. అర్జున్కి మెసేజ్ చేసి బయలుదేరుతుంది. ఇంటికి వెళ్ళాక వాళ్ళ నాన్న పెళ్లి చూపులు అరేంజ్ చేస్తాడు. శృతికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అయినా ధైర్యం చేసి నాన్న నేను ఒక అతనిని ఇష్టపడ్డాను అని అంటుంది. వాళ్ళ నాన్న కోపంతో నాకు ఇవన్నీ ఇష్టం లేదు, అతను ఎవరో ఏందో మనకు తెలియదు అని అంటాడు. అవసరమైతే జాబ్ మానేసి ఇంట్లో ఉండు, ఇష్టం లేని పెళ్లి చేసుకోను అయినా కానీ తండ్రి ఒప్పుకోడు. పెళ్ళి వాళ్ళు వస్తారు. పెళ్లి చూపులు చూసి సంబంధం ఖాయం చేస్తారు. శృతికి ఇష్టం లేదు. అయినా
తండ్రి బలవంతం మీద పెళ్లి చేస్తున్నాడని అర్జున్కి మెసేజ్ చేస్తుంది. అర్జున్ శృతి వాళ్ళ ఊరికి వెళ్తాడు. అక్కడ పెళ్లి పనులన్నీ జరుగుతున్నాయి. అర్జున్ డైరెక్ట్గా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నేను శృతి ఇద్దరం ఇష్టపడ్డాం, మాకు పెళ్లి చేయండి అని అడుగుతాడు. శృతి వాళ్ళ నాన్న దానికి ఒప్పుకోడు. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, 2 రోజుల్లో పెళ్లి అని చెప్తాడు. అర్జున్ అంటాడు, ఇష్టం లేని పెళ్లి చేసి తను ఏం సుఖపడుతుంది, మనసు చంపుకొని బ్రతకాల్సి వస్తుంది. మనసుకు నచ్చిన వాడితో పెళ్లి చేయండి. మీలాంటి పెద్దవాళ్ళ వల్లనే ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు విడిపోతున్నారు. తల్లిదండ్రులకు భయపడి పెళ్ళిళ్ళు చేసుకొని అటు వాళ్ళతో ఉండలేక విడాకులు తీసుకుంటున్నారు. మీరు అర్థం చేసుకొని ఇలాంటి పెళ్ళిళ్ళు చేస్తే అలాంటివి రావు. మేము పెళ్లి చేసుకోవాలంటే గుడిలో పెళ్లి చేసుకోవచ్చు, కానీ తల్లిదండ్రులకు విలువ గౌరవం ఇస్తున్నాం కాబట్టి మీ చేతుల మీదుగా మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాం. మీ దగ్గరికి అడగడానికి వచ్చాను. నేను నా పేరెంట్స్ని తీసుకొని వస్తాను అన్నాడు. మేము ఎలా కలిసామో కూడా మీకు చెప్తాను. ఒక రాంగ్ నెంబర్ ద్వారా కలిసాము, కానీ ఎప్పుడూ హద్దు మీరి మెసేజ్ చేసుకోలేదు. మామూలు మెసేజ్ చేసుకుంటూనే ఇద్దరికి ఒకరికొకరం ఇష్టపడ్డాం. మీ ముందుకు వచ్చి అడుగుతున్నాను. శృతి అప్పటికే బయటికి వస్తుంది. భయంతో అర్జున్ని వెళ్ళి పొమ్మంటుంది. అప్పటికే అక్కడికి పెళ్లి కొడుకు వస్తాడు. ఇదంతా విని అర్థం చేసుకుని శృతి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి మనసుకు నచ్చిన వాడితోనే పెళ్లి చేయండి. నాతో పెళ్లి చేస్తే నాతో సరిగా ఉండలేక ఆమె మనసు బాధపడుతుంది, నన్ను కూడా బాధ పెడుతుంది. నాతో జీవితం పంచుకోలేక తన మనసులో నాకు స్థానం ఇవ్వలేక శరీరాన్ని నాకు అప్పగిస్తుంది. మనసు శరీరం రెండు అర్పిస్తే అది సంసారం, ఒక శరీరం అప్పగిస్తే అది వ్యభిచారం. నన్నుగా ఇష్టపడే అమ్మాయి కావాలి. మీ అమ్మాయికి అతడితో పెళ్లి చేయండి. ఇది నా కోరిక అనుకోండి. అర్జున్కి శృతికి కంగ్రాట్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడికి అర్జున్ పేరెంట్స్ వస్తారు. శృతిని చూసి కుందనం బొమ్మలా ఉన్నావు అని చెప్పి శృతి నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లలు ఇష్టపడ్డారు, వాళ్ళ ఇష్టాన్ని కాదని మనం వేరే పెళ్లి చేయొద్దండి, వాళ్ళిద్దరి ఇష్ట ప్రకారమే మనం పెళ్లి చేద్దామని అంటారు. అప్పుడు శృతి వాళ్ళ నాన్న మనసు కరిగి ఇద్దరికి పెళ్లి చేస్తామని ఒప్పుకుంటాడు. అదే ముహూర్తానికి ఇద్దరికి పెళ్లి జరిపిస్తారు. ఎంతో సంతోషంతో కొత్త జీవితంలోకి అడుగు పెడతారు. ఇలా రాంగ్ నెంబర్ వచ్చినా కానీ ఇలాంటి పరిచయాలు పెంచుకోకుండా దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే అందరూ అర్జున్ శృతి లాగా ఉండరు. ఇది కథకు మాత్రమే, నిజ జీవితంలో జరగవు. ఈ కథ పూర్తిగా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.